దేవుని పిల్లలారా, ఆ యొక్క వనమును కాయువారు క్రైస్తవ వేతనని, దైవ సేవకులని, తర్వాత విశ్వాసులని కూడా మనము పోయిన వారము విన్నాము. అలాగే దేవుని పిల్లలారా, మన యొక్క క్రైస్తవ సంఘమును వివరణలోనికి మనం వెళ్ళినట్లయితే, ఈ క్రైస్తవ సంఘమును యేసు క్రీస్తు ప్రభువారు, దేవుని పిల్లలారా, యేసు క్రీస్తు ప్రభువారు మనం గమనించినట్లయితే ఈ సంఘమును రెండవ రాకడలో మధ్యాకాశంలోనికి వచ్చి సంఘమును తీసుకొని వెళ్ళి నూతన యెరూషలేములోనికి అక్కడికి తండ్రికి అప్పగించినట్లు మనము చూడగలము. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 14వ వచనము అలాగే 17వ వచనమును మనము చూసినట్లయితే రెండవ రాకడలో సంఘమును తీసుకుని వెళతాడు. అదే ప్రకటన గ్రంథము 12వ అధ్యాయములో మనము చూస్తే యేసు క్రీస్తు ప్రభువారు తండ్రికి అప్పగించినట్లు మనము చూడగలము. 11వ అధ్యాయం 15వ వచనములో ఈ సంఘము యేసు క్రీస్తుదని వ్రాయబడి ఉంది. అలాగే 12:10లో చూస్తే మరి దేవుడు యుగయుగములు రాజ్యము చేసినట్లుగా కూడా ఆ సంఘాన్ని పరిపాలించినట్లుగా మనం చూడగలము. దేవుని పిల్లలారా, బాగా గమనించండి. మూడవదిగా మనము చూసినట్లయితే కాచేవారికి 200 మరి అని అక్కడ రాయబడి ఉంది. ఈ 200 కాచేవారు ఎవరు? ఒకటి సంఘ కాపరులు, రెండవదిగా చూస్తే సంఘం అనుకోండి, విశ్వాసులు కూడా. మరి కాచేవారికి 200 అని అక్కడ రాయబడి ఉంది. దేవుని పిల్లలారా, దేవుని బిడ్డలకు 200 అని ఎక్కడైనా బైబిల్లో ఉందా అంటే లేదు. ఇంకా సువార్త పాఠాలలో సమస్తాన్ని లోకాన్ని విడిచి యేసు క్రీస్తు ప్రభువారిని వెంబడించిన వారికి పేతురుడైతే మరి సువార్త పాఠం మత్తయి సువార్తలో 19వ అధ్యాయంలో యేసు ప్రభువారు అంటారు, ఏమంటారంటే, మీరు లోకాన్ని విడిచి వెంబడించినప్పుడు నిత్య జీవముతో పాటు ఇక్కడే మీరు 100 రెట్లు అనుభవిస్తారు అంటాడు. విడిచిన దానికంటే 100 రెట్లు మీరు పొందుతారు అంటారు. నిజమే, ఈ లోకములో అన్నిటిని విడిచి దేవుని వెంబడించినప్పుడు, యేసు ప్రభువుని వెంబడించినప్పుడు ఎవరు ఇవ్వలేని నిత్య జీవాన్ని ఇస్తాడు ఆయన. అంతేకాకుండా ఈ లోకంలో నువ్వు ఎవరినైతే విడుస్తావో, ఏదైతే విడుస్తావో అంతకంటే 100 రెట్టింపుతో దేవుడు ఇస్తాడు. అది అనుభవించే వారికే తెలుసు. కానీ అనుభవింపని వారు అంటారు, మేమన్నీ విడిచినాము, ఏ తప్పు చేయలేదు, మాకు ఏమీ లేదు అంటారు. అది తప్పు. నీకు ఏమీ లేదు అంటే నువ్వు విడవలేదు అని అర్థము. నాకు ఏమీ లేదంటే నేను విడవలేదని అర్థము. విడవకనందున ఈ లోకములో 100 పొందుకున్నందున నిత్య జీవముగా పొందలేమని నువ్వు తెలుసుకోవాలి.
దేవుని పిల్లారా మర్చిపోవకండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఈ మాటను బట్టి మనం ఈ లోకాన్ని విడవనందున, ఈ లోకములో విడిచి 3 రెట్లుగా పొందుకోనందున రేపు నిత్య జీవుడుగా పొందుకోలేమనే మాటను బట్టి మనం తెలుసుకోవాలి. దేవుని పిల్లారా, మరి ముందుకు వెళ్ళినట్లయితే 200 అనే మాటను మనము చూస్తే సమూయేలు గ్రంథములో మనం చూస్తే ఒక మాట ఉంటుంది. మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 18వ వచనములో, దేవుని పిల్లలారా, మరి దావీదు నాబాలింటికి కొంతమంది దూతలను పంపినప్పుడు నాబాలు మత్తులో ఉండి దావీదుకు విరోధముగా మాట్లాడినప్పుడు నాబాలు యొక్క భార్య అయినటువంటి అబిగయీలు మరి అది తెలుసుకొని మరి దావీదు తన తండ్రితో నాబాలింటికి వస్తున్నాడని తెలుసుకొని అక్కడ కావలసిన ధాన్యమును, ద్రాక్ష మరి గెలలను, ఇంకా జల్లదరు ఎడలను కూడా తీసుకొని గాడిద మీద వేసుకొని వచ్చి దావీదుకి ఇచ్చేట్టు మనం చూడగలము. అక్కడ ఏముందంటే మీరు చదివితే అర్థమవుతుంది. మరి జలదరు, అడలు అని ఉంటుంది. ఈ యొక్క అడలు అనే మాట మరి దేవుని పిల్లలారా మనం గమనించినట్లయితే ఈ 200 అనే దానికి సమాధానం వస్తుంది. ఈ సమాధానం మనకు రావాలంటే పరమగీతాలు బాగా మనము విన్నవారైతే అర్థమవుతుంది. అదే పరమగీతములు 2వ అధ్యాయము, పరమగీతములు 2వ అధ్యాయము 5వ వచనములో మనము గమనించినట్లయితే దేవుని పిల్లారా అక్కడ ద్రాక్ష పట్ల అడలు అని ఉంటుంది. అక్కడ దేవుని పిల్లారా ఆ యొక్క అడలు అనగా మనం అర్థాన్ని విని ఉన్నాము. యేసుక్రీస్తు కూడా ఉండి ఎవరైతే ఆయనతో ఉన్న అద్భుతాలు చూసి అనుభవాలు నేర్చుకొని ప్రకటించేవారిని, మరి ఆయన గురించి తెలుసుకొని ప్రకటించేవారు, ఆ ప్రకటించడానికి బలము పొందుకోవడానికి ఆయన యొక్క ద్రాక్ష ఆ పండ్ల యొక్క అడలో అనగా ఆయనతో ఉండి అద్భుతాలు చూసి, అంతేకాకుండా ఆయన దగ్గర అనేక అనుభవాలు నేర్చుకొని అనుభవించిన వారే బలము పొందిన వారు, వారే ప్రకటించిన ఆది అపోస్తలులని మనము 1-2 సార్లుగా విని ఉన్నాము. దేవుని పిల్లలారా బాగా గమనించండి. అడలు అనగా అర్థమేం చెప్పండి? అబిగయీలు తెచ్చినటువంటి ఆ ద్రాక్ష, మరి అక్కడ ద్రాక్ష అడలు కాదు కానీ, పళ్ళ అడలు కాదు కానీ జలదరు ఆ పళ్ళ యొక్క అడలు ఉంటుంది. అడలు అనగా అనుభవాలు, యేసుక్రీస్తుతో ఉండి మరి ఆయన చేసిన అద్భుతాలు, ఆయన దగ్గర నేర్చుకున్న అనుభవాలతో బలపరచబడిన ఆది సంఘమని మనము విని ఉన్నాము. దేవుని పిల్లారా 200 అనే మాటకు మనము చూసినట్లయితే మరి దేవుని దగ్గర నేర్చుకున్న ఆ యొక్క అనుభవాలు 200 అడలు అనగా దేవుని దగ్గర నేర్చుకున్న అనుభవాలు, చూసిన కార్యాలను మనం తెలుసుకోవాలి. దేవుడు మరి ఎవరైతే కాస్తారో, కాచే వారికి బలము కావాలి కనుక, ధైర్యం కావాలి కనుక ఏమిస్తారు? దేవుడు మనకు మరి దేవుని పిల్లలారా ద్రాక్ష పండ్ల యొక్క అడలు, ద్రాక్ష గురించి మనం విన్నట్లయితే ద్రాక్ష చెట్టు యేసు ప్రభువారు, మరి తీగలు మనము, తీగలు ఆ బలం పొందుకొని కాయలు కాచినట్లుగా మనము సంఘములో మరి చేయవలసిన పని చేయటం వరకు మనం బలం పొందుకోవడానికి మరి దేవుడు మనకు కావలసిన ఆ అడలన్నిటివి మనకి ఇచ్చే దేవుడిగా ఉంటాడని, తన సంఘానికి ఇచ్చే దేవుడిగా ఉంటాడని ఈరోజు లేఖనం తెలియపరుస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రము కలుగును గాక, మన మధ్య ఉన్న దేవునికి మహిమ కలుగును గాక. దేవుని పిల్లలారా
బాగా గమనించండి. మరి ఆయన చేసిన కార్యాలను మీరన్నిటినీ కూడా తెలుసుకున్న వారిగా ఉన్నారా? ఆయన దగ్గర అనుభవాలను నేర్చుకొని ఉన్నారా? మరి యొక్క అనుభవాలే నీ కుటుంబానికి మరి బలాలుగా ఉంటాయి, ఆదరిస్తాయి నీ కుటుంబాన్ని. నువ్వు ప్రభు దగ్గర నేర్చుకోలేకపోతే నీ కుటుంబాన్ని ఆదరించలేవు. అలాగే దైవ సేవకుడు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర నేర్చుకోకపోతే, అనుభవాలు సంపాదించుకోలేకపోతే సంఘాన్ని కూడా కాపాడలేడు. ఎందుకంటే యేసు ప్రభువారి దగ్గర అనుభవాలన్నీ కూడా అనుభవించినప్పుడే సంఘంలో విశ్వాసంలో ఉన్న ప్రతి కొరతను తెలుసుకోగలుగుతాము. ఆ కొరతకు కావలసిన తీరడానికి మందు వేస్తాము. ఆ గాయము మానకపోతే ఇంకా ఏం చేస్తాము? ఇంకా దేవునికి అప్పగించి వదిలిపెట్టేస్తాము. దేవుని పిల్లారా, ఒక మాట చెప్పాలంటే 2 వారాల క్రితము ఒక ఆయన గురించి 7 సంవత్సరాలు పూర్తి అయిన రేపు సభలు వస్తే 2వ 3వ రోజు సభలకు ఆయన వచ్చి మరి ఎన్నో ఇక్కడ వాడబడుతూ ఉన్నాడు. వాడబడుతూ కూడా అతను నమ్మకం లేదు. ఎందుకంటే ఆయన కొన్ని అన్ని కూడా నమ్మదగిన వాడు కాదు. ఎందుకంటే దేవుని పిల్లారా, 99 మంచి చేస్తాడు కానీ ఒక్కటి మాత్రం పొరపాటు. ఆ పొరపాటు ఏమిటి తెలుసా? ఆయనకి ఏదన్నా బయట పోవాలని మనసు కలిగిందంటే ఆయన మనసు గిలగిల్లాగా కొట్టబడిపోతుంది. గిలగిల్లా కొట్టబడిపోతుంది. ఆ కొట్టబడినప్పుడు పోదామా వద్దా, పోదామా వద్దా, పోదామా వద్దా అని చెప్పేసి ఇక్కడెక్కడే తిరుగుతూ ఉంటాడు. ఆయన మైండ్ పని చేయదు. అయినా కూడా అనుకున్నది చేయక తప్పడు. అది చేయడానికి నాకు కళ్ళు కప్పి పోవాలనుకుంటాడు. అది నాకు కళ్ళు కప్పాలనుకుంటాడు కానీ నాకు తెలియదంటూ ఏమీ లేదు. ఎందుకు తెలుసా? ఆయన ఇక్కడ వచ్చినప్పుడు మరి ఎవరన్నా కొత్త వాళ్ళు వస్తే పరిగెత్తా దానుకునేవాడు, చాటుకి వెళ్ళేవాడు. మరి ఎందుకు చాటుకి వెళుతున్నాడు అని చెప్పి నేను అతన్ని తెలుసుకొని అతని బలహీనత నేను ఓదార్చేవాడిని, ధైర్యం చెప్పేవాడిని. ఎందుకు తెలుసా? అప్పుడు వాడిని చూస్తే అతను దాక్కుంటున్నాడు. ఈయనకేమో అప్పులు ఉన్నట్లున్నాయని నేను కూర్చొని పెట్టుకొని ఏమి సమస్య అంటే అది చెప్పకపోయినా కూడా నీకు అప్పులు ఉన్నాయని నమ్ముతున్నావా? నేను చెబుతున్నాను, మరి నేను చెప్పేవాడు నమ్ముతున్నావంటే అవునయ్య గారు నీకు చెప్పేవాడు. అప్పుడు నేను ఓదార్చేవాడిని. ఎందుకంటే దేవుని పిల్లరా, నేను కూడా అప్పులు చేసి అటువంటి అనుభవాలని కూడా దేవుని నేర్చుకున్నాను కనుక పరిగెత్తగా పోయి దాగుకోకపోయినా కూడా అనిపించేది దాగుకోవాలి అప్పుల కోసమని. కానీ దాగుకునేవాని కాదు, ధైర్యంగా ఉండేవాడి. ధైర్యంగా ఉండి అప్పులకు జవాబు చెప్పేవాడి, దేవునికి ప్రార్థన చేసుకొని. మరి అనుభవాలు ఉన్నాయి కాబట్టి ఆయన్ని అర్థం చేసుకొని అతన్ని ఆ యొక్క అప్పుల సమస్య నుంచి విడిపించడానికి నేనేం పొందుకున్నా చెప్పండి? బలాన్ని పొందుకున్న దేవుని దగ్గర. ఇదే దేవుని పిల్లారా, ఈ బలం పొందుకోలేకపోతే మన సంఘాన్ని కాపాడుకోలేము, మన కుటుంబాన్ని కూడా కాపాడుకోలేము. ఈ మాట ఆయనకు ఎన్నిసార్లు చెప్పినా కూడా అర్థం కాలేదు. కానీ మరి ఏదైనా ఇతరుల గురించి సంఘాల గురించి చెబితే దేవుడు ఆయనతో మాట్లాడుతూ వచ్చినాడు. అలాగే ఇక్కడ తర్వాత ఆయనతో పాటు మరి మార్తమ్మ కూడా ఉంటుంది. మార్తమ్మకి ఇక్కడ విషయాలు ఏమైనా చెబితే మరి దేవుడు ఆమెతో కూడా మాట్లాడుతున్నాడు. నిజంగా నేను నా మామూలుగా గిలగిల్లని చెప్పలేదు, కానీ ఈరోజు ఆమెకు వచ్చిన దర్శనాన్ని బట్టి గిలగిల్లని మాట చెబుతున్నా. మామూలుగా అయితే అనుకున్నది చేస్తాడమ్మా, చేయడం కోసము ఇక్కడ ఎంత నష్టమైనా మొదలుగా చెల్లిపోతాడు, ఇక్కడ నాకు ఎంత ఇబ్బందులకు వెళ్ళిపోతాడో. అందుకే కానీ నేను వచ్చినా కూడా సమర్పణ ఎక్కడ రాణించుకోదలుచుకోలేదు అని చెప్పి చెప్పడం జరిగింది. అదే నిజంగా దానివల్ల ఎంత నష్టం అంటే అంత నష్టం ఉందని చెప్పి నేను చెప్పేవాడిని ఎవరికైనా కూడా. అలాగే మార్తమ్మ కూడా చెప్పడం జరిగింది. దేవుని పిల్లారా, బాగా గుర్తుపెట్టుకోండి. మరి ఆమె నమ్మలేదేమో, మనసులో బాధపడిందేమో, అయ్యగారు అన్నంత కష్టపడతాడు కదా, అన్నటప్పుడు అంత ఉంది కదా, అయ్యగారు చెప్తా ఉంటారు కదా, అంత సహకరించి అన్నను ఎందుకు అలాగంటున్నట్టు నమ్మకండి ఏమన్నా మనసులో బాధపడిందేమో నాకు తెలియదు. కానీ రాత్రి దేవుడు స్వప్నంలో ఆమెతో మాట్లాడిన మాట ఏమంటే పొలం దగ్గర అన్నాడంట,
ఎవరు వాళ్ళ బంధువులు ఫోన్ చేశారంట. ఫోన్ చేయగానే ఏమి ఇట్లా గిల్లగిల్లాడుతూ, అంతేకాకుండా బ్రహ్మణమ్మ పండుకొని ఉంటే మరియమ్మ ఆ మంచం దగ్గరికి పోయి ఆమెను పడేశారంట. పడేసిన తర్వాత మరి ఆ కులాయి దగ్గరికి వచ్చి పడిపోయి గిల్లగిల్లాడిపోతున్నాడంట. పడిపోయి గిల్లగిల్లాడిపోతున్నాడంట. మరి దాని భావం ఏమంటే కానీ ఆమె బాధపడుతూ భయపడుతూ నన్ను అడిగింది పొద్దున. అడిగితే నేను చెప్పినాను, అనాపిస్తున్న వాటేనమ్మా, అనాపిస్తున్న విషయమే, దాని భావం కొత్త ఏం కాదు. ఆయన ఏదన్నా బయట విషయాలు తెలిస్తే పోవాలనుకుంటే ఆయన పోదామా వద్దా అని గిల్లగిల్లాడతాడు. ఎందుకంటే పోతే ఇక్కడ దర్శనం, దేవుడి దర్శనము, మరి పోకపోతే నా ఆశని ఇక్కడ తీర్చుకోవాలి కదా, ఇలాగ గిల్లగిల్లాడతాడు. ఈ గిల్లగిల్లాడడం వల్ల, ఆయన అలాగే చేయడం వల్ల ఇక్కడ ఉండేవారు కూడా తెలుసుకొని మరి రమణమ్మను పడేశాడు కదా, అలాగే ఆయన తెలియకుండానే ఎందరో పడిపోతున్నారు, ఎందరో బతికేలు పడిపోతున్నారు అని చెబితే ఆమె సంతోషించి అప్పుడు అర్థంతో ఆమె సంతృప్తి చెందింది. లేకపోతే ఆయనకి ఏమో జరిగిందని, ఏమో అయిపోతుందేమో అని మరి భయపడింది. ఆ భయం అనేది పోయింది. ఓ ఏదో అనుకొని ఇంకా చేసుకోవడం జరిగింది. ప్రభువా, అలాగే మా ద్వారా సంఘంలో ఎవరు విశ్వాసంలో ఏ ఆత్మీయ జీవితంలో పడిపోకుండా బ్రతుకు మాకు దయచేయమని ఉదయాన ప్రార్థన చేసుకోవడం జరిగింది. దేవునికి మహిమకరులు గాక, దేవునికి స్తోత్రములు గాక, మన యేసు మా రాజుకి. అందుకే దేవుడి వాక్యములు అంటున్నాడు, సంఘ కాపర్లకైనా విశ్వాసకైనా యేసుక్రీస్తు దగ్గర కార్యాలతో పాటు అనుభవాలు కూడా అనేక అనుభవాలు నేర్చుకొని అవి మన కుటుంబానికి, మన సంఘానికి మరి ఆదరించడానికి కావాల్సిన బలము, ఆ బలాన్ని దేవుడు నీకు నాకు ఇస్తానని చెప్పి ఈరోజు వాక్యంలో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆ బలాన్ని పొందుకోకుండా నేను విశ్వాసం అనుకోవడము, ఆ బలాన్ని పొందుకోకుండా అనుభవం అనుభవించకుండా యేసుక్రీస్తునందు సంపాదించుకోకుండా నేను భక్తిపరుని అనుకోవడం చాలా పొరపాటుని ఈరోజు దేవుడు ఈ లేఖనం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు, మీతో మాట్లాడుతున్నాడు. కనుక యేసుక్రీస్తునందు మరి మనం అనుభవించాలి, అనేక కార్యాలు చూడాలి. ఆ కార్యాలు మనం చూడాలంటే, ఆ యొక్క అనుభవం మనం నేర్చుకోవాలంటే, ఆ బలాన్ని మనం పొందుకోవాలంటే ఏం కావాలి? ఎప్పుడు బలహీనుడనో అప్పుడే నేను బలవంతుడని పౌలు భక్తులు అంటారు. అంటే పౌలు భక్తులు ఎందుకు అంటున్నారు అన్నమాట? పౌలు భక్తునికి శోధన ఉంది. ఆ శోధన పోయే శోధన కాదు, ఎప్పటికీ ఉండే శోధన. దేవుడు ఒక ముళ్ళు పెట్టినాడు, ఆ శోధన తీసివేయమని ప్రభువు ప్రార్థిస్తే తీసివేయనున్నాడు. ఓహో, ఇది నాకు అవసరం, ఈ శోధనలోనే నేను బలాన్ని పొందుకోగలుగుతా, అనేక అనుభవాలు తెలుసుకోగలుగుతా. ఈ శోధన లేకపోతే బలాన్ని పొందుకోలేను అని చెప్పి తెలుసుకొని అర్థం చేసుకుని ప్రభు చెప్పిన మాటను, ఎప్పుడు నేను బలహీనుడనో అప్పుడే నేను బలవంతుడని ప్రభు చెప్తున్న మాట. మరి అది విని అర్థం చేసుకొని శోధనకు భయపడకుండా నేను బలవంతుని, నా సంఘాలను బలపరచుకోవడానికి నాకు అనుభవాలు కావాలని పౌర భక్తుడు శోధింపబడడానికి ఇష్టపడుతూ జీవితం అంతా బలాన్ని పొందుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే దేవుని పిల్లలారా బాగా గమనించండి, ఎన్ని శోధనలు మనకు వచ్చి ఉంటాయి. శోధనలో మన దేవుడు విడిపించడా? ఖచ్చితంగా విడిపిస్తాడు. ఎందుకు శోధన పెట్టాలి, ఎందుకు విడిపించాలంటే, నీ పొరపాటును బట్టి శోధన విడిపించిన తర్వాత నా పొరపాటును బట్టి దేవుడు నన్ను గుర్తు చేసి ఒప్పుకున్న తర్వాత బలపరిచినాడు. ఇలాగే జీవితంలో ఎన్ని పొరపాట్లు ఉంటే శోధనలు వచ్చినప్పుడు, ఆ శోధింపబడినప్పుడు, పొరపాటును పరీక్షించుకున్నప్పుడు, పొరపాటు దేవుని దగ్గర ఒప్పుకున్నప్పుడు ఆ శోధన పోయి బలం వస్తుంది. ఈ బలమే మన కుటుంబంలో మన పిల్లలకు శోధన వచ్చినప్పుడు, లేక సంఘంలో బిడ్డలకు శోధన వచ్చినప్పుడు ఆ శోధన గురించి మనం భయపడకుండా ధైర్యంగా నాకు ఇలాగే ఉండింది, ఇలాగ జరిగింది, నీ కొరకు దేవుడు ఇలాగనే విడిపిస్తాడు, భయపడకని చెప్పి బలపరచుకోవడానికి చాలా అవసరం. దేవుని పిల్లారా, ఈ యొక్క ఆధారమైన బలపరిచే ఇటువంటి అనుభవాలు చెబితే మన వాళ్ళు చాలా మంది వినక, నమ్మక,
చాలా బలహీనంగా ఉన్నారు కనుక వినాలి, నమ్మాలి, బలాన్ని పొందుకోవాలి. అప్పుడే నీ కుటుంబాన్ని, నీ సంఘమైన మన సంఘాన్ని బలపరుచుకోగలుగుతాం. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రము కలుగును గాక. బడుల యేసు మా రాజుకి దేవుడిని బలపరచాలని ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే ఎక్కువ మాట చెప్పాలంటే బొమ్మక్క ఒక రోజు వచ్చింది. వచ్చి ఆడ కూర్చోమంటే సార్ సార్ అని మాట్లాడుతూ అది కాదు సార్ అనింది. అది కాదు, ఏదో చెప్పమ్మా అన్నప్పుడు ఆయన అనింది, మరి పలాని షాలలో అమ్మగారు గుంటూరు దగ్గర మరి అమ్మ ప్రార్థన చేస్తూ ఉన్నారంట. అప్పుడు ఏదో ఒక ఆయన వచ్చాడంట. ఆయనకు ఏదో కంప్లైంట్ చేస్తూ చాలా నష్టపోయి అప్పుడు పని అయిపోయాడంటయ్యా. మరి అప్పుడు పని అయిపోయిందా సార్? అప్పుడు ఆమె ప్రార్థన చేస్తుంది, తట్టుకోమతో మాట్లాడదామని ఆయనకు వచ్చాడంట. ఆయన బాధ చెప్పుకున్నాడంట. చెప్పుకుంటే అమ్మగారు చెప్పినారంట, నువ్వు దశభాగం ఇచ్చుకో, అప్పుడు దేవుడిని దీవించని చెప్పి చెప్పుకున్నా అని చెప్పిందంట. ఆ మాట ప్రకారము దశభాగము మరి ఇచ్చుకున్నాడంట. ఇచ్చుకుంటే గుంటూరు నుంచి కడపకు మరి ఆయన వచ్చి దశభాగం ఇచ్చుకొని పోతే మరి ఆయనకు కొన్ని దినాల్లోనే అప్పుడు తిరిగిపోయి ఈరోజు కోట్లు అంటే లెక్క లేకుండా ఇచ్చానంటే సార్, ఈ సాక్ష్యము మరి వాక్యంలో చెప్పింది విన్నాను అంటే నేను ఆమె చెప్పినాను, అది తెలియకుండా ఉన్న వారికి వర్తిస్తుందమ్మా. మరి దశభాగం ఎందుకు ఇవ్వాలో తెలుసుకున్న తర్వాత వాళ్ళకి వర్తించదు. దశమ భాగం అనేది కోట్లు రావాలని కాదు, దేవుడు రక్షించినందుకు, దేవుడు తన సంఘంలో ఉంచినందుకు, తన సంఘంలో మందిరము ఆహారం కొదవ లేకుండా ఉండే దానికోసము మనం ఇవ్వాలి. అప్పుడు మన ఇంట్లో కూడా ఆహారం కొదవ లేకుండా ఉంటుంది. ఆయనకి ఇచ్చినప్పుడు మరి దేవుడు ఇచ్చి శోధిస్తే పరలోక వాక్యం చెప్పి పట్టదేవత దేవుని కుమ్మరిస్తానంటాడు. నిజంగా కూడా ఈ వాక్యాన్ని బట్టి ఇవ్వాలి, కానీ నేనేదో చెప్పిన మాట పట్టిస్తే ఏదో ఒకరు తప్పు చేస్తారు, వాక్యం లేకుండా మళ్ళీ ఆగిపోతుంది, మళ్ళీ అప్రూపాలు అయ్యే అవకాశం ఉంటుంది. కనుక ఈ వాక్యాన్ని బట్టి దేవుడు ఇస్తాడు అని కాదు, కానీ ఇచ్చినందుకు దశభాగము దేవునిలో చేర్చినందుకు, రక్షించినందుకు దేవునికి ఆహారం కదలేకుండా మనం ఇచ్చేవారుగా ఉంటారా? అలాగా ఇస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయన దీవిస్తాడు. అదే ఇవ్వకపోతే శాపం అని తెలుసుకొని మనం ఇస్తే శాపం లేని వారంగా మనం ఇస్తూ ఉన్నప్పుడు, తెలుసుకొని ఇచ్చినప్పుడు దీవించే దేవుడిగా ఉంటాడు. అంతేకాకుండా ఇచ్చినప్పుడు అకాలపు కాలం రాలకుండా నేను పురుగును గద్దిస్తానన్నాడు. ద్రాక్ష తోటలో మన జీవితంలో అకాల మరణాలు కానీ కష్ట వ్యర్థ అయిపోవడం కానీ జరగకూడదంటే దశభాగం ఇవ్వాలని తెలుసుకున్న వారమై ఇచ్చేవారుగా ఉండాలి అని నాకు చెప్పడం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ మాట చెప్తే చాలా మందికి అర్థం కాకనో ఎట్లో కూడా ఉంటారేమో, కానీ ఒక్క మాట ఇస్తే దేవుడు దీవించేస్తాడు. ఈ ఒక్క మాటతో నేనేమంటానంటే, పరిపూర్ణంగా తెలుసుకోకుండా ఒక్క మాటతో ఇస్తే ఇచ్చినంత వరకు దేవుడు ఇచ్చినంత వరకు దశభాగం ఇస్తారు. దేవుడు ఇవ్వలేదనుకోండి, అప్పుడు దశభాగము ఆగిపోతుంది. నిజంగా మన సంఘంలో అలాగే దశభాగాలు ఇస్తూ ఉంటే, నేను నిజంగా మన సంఘంలో ఖర్చు పెంచుకున్నా, సంఘం జరిగించడానికి ఖర్చు పెంచిన తర్వాత దాదాపుగా ఒక నెలకు వచ్చేసి 15,000 10,000 పైన ఇన్కమ్ తగ్గిపోయింది. ఏం తగ్గిందమ్మా? 10,000 పైన 10-12,000 కూడా ఇన్కమ్ తగ్గిపోయింది. ఏ ఇన్కము? దశభాగాలు. ఆ 10-12,000 తగ్గిపోవడం వల్ల రూపాయితో కూడా ఇబ్బంది పడుతున్నా. అర్థమైందని చెప్పిన మాట. దేవునికి మహిమ కలుగును గాక. కానీ ఇబ్బంది పడుతున్నాను, కానీ ఇది కూడా రెండవసారి అనుభవం చెప్పి ఆనందిస్తున్నా, బాధపడలేదు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రము కలుగును గాక. బోలో యేసు రాజుకి దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే మన సంఘాల్లో ఎట్లుంటారంటే, ఈ చిన్న చిన్న సంఘాల్లో దశభాగం ఇస్తే మనకు చిన్న చిన్న దీవులు వస్తాయి, పెద్ద పెద్ద సంఘాలు దశభాగం ఇస్తే దీవులు వస్తాయి. పెద్ద సంఘాలకు పోతూ పెద్ద సంఘాల్లో దశభాగాలు ఇస్తూ ఉంటారు. చాలా మంది అలా ఇచ్చేవాళ్ళని ఉంటారా? వినండి, అవి ఇస్తే ఎంత
బాధ దైవసేవలు కలుగుతుందా. కోస్తా జిల్లాలో మరి ఒక తల్లి రిటైర్మెంట్ అయిందంట. రిటైర్ అయినప్పుడు 20 లక్షలు డబ్బు వచ్చిందంట. 20 లక్షల్లో 2 లక్షలు 2 కోట్లు డబ్బు వచ్చిందంట. ఆమెకు 2 కోట్లు డబ్బు వస్తే 20 లక్షలు లెక్క తీసుకున్నదంట. తన సంఘ కాపరి దగ్గరికి వెళ్ళిందంట. ఆడికి వెళ్ళి అయ్యగారు వందనాలండి అనందంట. వందనాలమ్మా, బాగున్నావా అంటే బాగున్నానండి అయ్యగారు. అయితే నేను రిటైర్ అయినా కదా, మరి నాకు 2 కోట్ల డబ్బు వచ్చింది కదా, ఈ డబ్బు దశపాలు ఇవ్వాలి కదా అనిందంట. అంటే పాపము ఆయన గాలి పిలుచుకున్నాడంట. 2 కోట్లకు దశమ భాగం 20 లక్షలు నాకు వస్తుంది అనుకున్నాడంట. అనుకున్నప్పుడు ఆమె అనిందంట, ఈ దశమ భాగము సతీష్ కుమార్ గారికి హైదరాబాద్ పంపాలనుకుంటున్నానండి. అయితే మీ చేత ప్రార్థన చేయించుకొని పంపుతామనుకున్నాను అనిందంట. కడుపులో అక్కి అలాగా పడిపోయి నీరసం వచ్చేసిందంట ఆయనకు. అయినా తప్పదు కదా అని ప్రార్థన చేయమంటే ప్రార్థన చేసి పంపానంట. బాగా ఇలాగ చేసినప్పుడు అది ప్రయోజనకరంగా ఉంటుందా? ఆమెకు ప్రయోజనకరంగా ఉంటుందా? ఉండదు అనడానికి మీకు ఒక వాక్యం చెప్తాను, ఇంటికి చదువుకోండి. చిన్న సంఘమని చిన్న దీవులు వస్తాయని చెప్పేసి నేను అనుకోకూడదు చెప్తున్న మాట ఏంటంటే, పెద్ద సంఘం అయితే పెద్ద దీవులు వస్తాయని అనుకోకూడదని నేను చెబుతున్నా. ఎందుకంటే నీ కాపరి, నీకు బోధించే కాపరి, నీ కొరకు ప్రార్థించే కాపరి, నీ కొరకు ఎంత కష్టపడి ఉంటాడో ఆ కాపరి బాధపడితే నీకు ప్రయోజనం లేదని ఎప్పుడు రాసిన పత్రిక మరి 13వ అధ్యాయము 17వ వచనంలో ఉంటుంది. అక్కడ ఏముంటుందంటే, నీకు నీ పై నాయకుడైన వారు మరి దుఃఖపడుతూ ఏది చేసినా అది నీకు ప్రయోజనం లేదు. వాళ్ళు దుఃఖపడకుండా నిమిత్తము వారు ఏది చెబుతారో అది చెయ్యండి అని మరి అక్కడ పౌరు భక్తులు రాస్తారు. పరిశుద్ధాత్మ ప్రేరకుల ద్వారా దేవునికి మహిమ కలుగు కాక, దేవునికి స్తోత్రం కలుగు కాక. అర్థమైందా? అలాగే చేస్తే ప్రయోజనము ఉండదు. కానీ చిన్న సంఘాలలో అనేక అనుభవాలను దైవ సేవకులు నేర్చుకుని ఉంటారు. అలాగే ఇక్కడ ఏ అనుభవమైనా చెప్పడానికి నేను కూడా రాయచుంటే అన్ని సంఘ కాపర్ల కంటే కూడా ఎక్కువ అనుభవాలను విశ్వాసిగా కానీ సేవకునిగా కానీ యేసుక్రీస్తునందు ఎన్నో శోధనలు భరించి ఎన్నో అనుభవాలను నేర్చుకుని మీకు బోధిస్తున్నా. దేవునికి మహిమ కలుగును కాక, దేవునికి స్తోత్రం కలుగును కాక. ఇంకా ఒక సాక్ష్యం చెప్పాలంటే ముందుకెళ్ళే ముందుగా మరి నాకు 2019వ సంవత్సరంలో ఈసారి లాగానే ఉపవాసం ఉన్నాను. ఆ ఉపవాసం ఉన్నప్పుడు బాత్రూమ్ పోతే బ్లడ్ పడిపోయింది. ఎంత బ్లడ్ పడిపోతానట్లే నాకు భయం కలిగింది. అయినా వెంటనే నా దేవుడు నాకుంటే నాకేం భయం? ఒకవేళ పిలుచుకుంటే దేవుని రాజ్యానికి వెళ్తా. ఈ కష్టం నాకు ఉండదు కదా, ఈ బాధ నాకు ఉండదు కదా. నేను ఎప్పుడో నా భార్య పరదేశంలో ఉన్నప్పుడు దేవుడు నాకు చూపించేప్పుడే నేను వచ్చేస్తా ప్రభా, అక్కడ సుఖంగా ఉండొచ్చు అన్నా కదా. అంటే నా దేవుడు లేదు రావడానికి కాదు, నువ్వు నా గురించి చెప్పడానికి నేను ఏర్పరచుకొని ఏమో ఇలాగ వచ్చి నిన్ను అద్భుతం చూపించి నేను ఇక్కడ పెట్టినాను అని చెప్పి దేవుడు మాట్లాడాడు కదా. ఆయన ఒకవేళ ఆ మాట ప్రకారం ఉంచితే ఆయన సేవ చేస్తాం, అది తెలిస్తే సంతోషకరమైన ఆ స్థలానికి వెళ్ళిపోదామని చెప్పి ధైర్యం తెచ్చుకొని అలాగా ఉన్నా. మరి దేవుడు బాగు చేస్తున్నాడు. దేనివల్ల అంటే ప్రార్థన చేస్తే హోమియోపతి మందులు తినడానికి దేవుడు ప్రేరేపించకపోయి ఆ మందులు తీసుకుని తింటే 3వ రోజుకే ఆ ప్రాబ్లం తగ్గిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. ఇది ఎందుకు వచ్చిందంటే ఎవరికో సంఘంలో రాబోతుంది. అందుకే దేవుడు నాకు ఒక అనుభవాన్ని ఇచ్చినాడు. వాళ్ళని బాగు చేయడానికి అనుకున్న ఒక నెలకు తర్వాత మరి దేవుని పిల్లరా, మా ఊళ్ళో ఒక ఆయన యాండి గారు తెలుసు కదా మీకు, భారతీయ దైవ. ఆ ఫోన్ చేసి
చెప్పమ్మా అన్న. ఎందుకంటే అమ్మ చెల్లి అనుబంధం ఆమెకు నాకు ఇప్పుడు కాదు కానీ చిన్న వయసు నుంచి కూడా అంటే ఆమెతో అంతగా ఇది కాదు కానీ మా అన్న ఉన్న ఇద్దరు నాకంటే పెద్దలు. మరి చిన్నన్న ఆ రోజులో పెద్ద చదువు చదివినాడు, కూలి చేయబడ్డాడు కడపలో రాజుడి వీధిలో. మరి పెద్దన్న అయితే మరి గొర్రెలు మేకలు మేపి కూడా బండి చేయడం తగ్గేవాడు. ఆయనతో పడిన సమాసం చాలా పెద్దలు. వాళ్ళ దగ్గర నుంచి సమాసంగా పోయినప్పుడు వీళ్ళు పిల్లలు కాబట్టి ఒక సొంత చిల్లగా చాలా మంది ఆడబిడ్డలు పేదవాళ్ళు పాపం ఆ రోజుల్లో మాకంటే పేదవారు. మరి ప్రేమతో వాళ్ళని చూసుకునేవారు. అటువంటి మనం అన్నా అని చెప్పినట్టుగానే చెప్పు తల్లి అన్నా. అంటే ఏమైంది అన్నా చచ్చిపోతారేమో భయం లేదమ్మా అని. ఎందుకు బాపు లేకపోతే నా దేశం ఎందుకు రక్తమేనా అని. నీకే కాదమ్మా, నేను నెలకి ముందే అనుకున్న సంఘంలో ఎవరికి అయిపోతుందని. అవునా, ఏం భయపడుతున్నామా, ధైర్యంగా ఉండు, నేను మాంతలు తీసి పంపిస్తాను, పిల్లల్ని పంపించు అంటే పిల్లల్ని పంపిస్తే ఆమె చెప్పులను తీసుకొని ఆ నైట్ వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి 150 డబ్బు తీసుకుని ఇచ్చాడా. ఆ మాంతలు తీసుకుని వచ్చి తినమంటే తినింది. 3వ రోజు ఫోన్ చేస్తే ఎట్టుందమ్మంటే అన్న ఏం పర్లేదన్నా, దేవునికి మహిమ కలుగుగాక, దేవునికి స్తోత్రం కలుగుగాక. భక్తుల యొక్క శ్రమలు సంఘానికి సౌఖ్యం. అవంతరం కాదంటారా? దేవునికి మహిమ కలుగుగాక, దేవునికి స్తోత్రం కలుగుగాక. చూసినారా ఈ వద్దు ఆయన వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని మా మాటలు వినకుండా వీడు ఎంతంటే అంత ఇబ్బంది పెట్టేసి వెళ్ళిపోయింది. ఆమెను బట్టి నాకు బాధ ఉంటుందా, సంతోషం ఉంటుందా? చెప్పాలి. బాధ ఉంటుందా, సంతోషం ఉంటుందా? డేవిడ్ ఉన్నాడు, ఎన్నిసార్లు బాధ పెట్టిపోయినాడు. ఆ తర్వాత 1 సంవత్సరం ముందు 1 సంవత్సరం అప్పుడు ఏం జరిగింది? దిక్కులేని పక్షి అయిపోయినాడు. దేవుడిని వదిలేసి తిరుగుతూ ఉంటే సొలొమోను సార్ చెప్పింది, సార్ ఏం సార్ ఆ పిల్లడు అట్లయిపోయినాడు, మీరు పోయి పిలిచారు సార్ అనింది. పిలిస్తే వచ్చే స్థితిలో లేడమ్మా, డబ్బులు అవసరం లేదు, డబ్బులు అడగని దేవుడు కావాలంట. మరి ఎలాగంటున్నాడు, పిలిచినా లాభం లేదు, మరి 5 ఏళ్ళుగా పిలిచిన ఇంకేం పిలుస్తున్నామన్న. అలా కాదు, దేవుడు సమర్పించినాను అని చెప్పని అనేవాడి. అయితే ఆఖరికి దిక్కులేని పక్షి అయిపోయి అప్పుడు ఫోన్ చేస్తే ప్రార్థన చేసిన దిక్కులేని అతనికి దిక్కు ఉండాలి అన్నట్లుగా 20-25 రోజులు ఆపరేషన్ సంతం పెట్టడానికి ఫోన్ ఎవరు ఎత్తకపోతే ప్రార్థన చేసే నిమిషానికే అన్నా అప్పించిపోయిన నువ్వు ప్రార్థన చేసిన నిమిషానికే మేము వస్తాను భయపడకన్నారన్నా అని చెప్పినాడు. దేవునికి మహిమ కలుగుగాక. ప్రార్థన చేసిన తర్వాత యాన్న ఉండే మార్పులు తెచ్చుకొని నా సొంత ఖర్చులు పెట్టుకొని తిరుపతికి పోయి ప్రార్థన చేసి రావడం జరిగింది. ఆ తర్వాత 2 సార్లు ఎందుకు ఆపరేషన్ జరిగిందో నాకు తెలుసు. ఎందుకంటే బిడ్డ కంటే ఎక్కువగా నేను చూసుకుంటూ వస్తున్నాను కాబట్టి 2 సార్లు అపెండిక్స్ ఆపరేషన్ జరగడానికి కారణం అంటే టయానికి తిండి లేకనే ఆ పిల్లలకి అలాగే జరిగింది. ఇంటికి వచ్చిన తర్వాత బాబు నువ్వు అన్నం వసతి ఇంటికాడ ఉంటే ఒంట్లో లేకుండా నీకు వచ్చే నీకు బాగైనంత వరకు ఏం తిందని అర్ధరాత్రి వచ్చినా కూడా ఆ బిడ్డకి చెప్పడం, మరి నా భార్య లేచి పెట్టడం, అది లేదంటే ఇంకా యాడికి టైం అయిపోతే ఇక్కడ పెట్టేస్తే స్వేచ్ఛగా తన ఇంట్లో కంటే కూడా పెట్టుకొని తినడం, ఒకవేళ మాత్రమే మేలుకొని ఉంటే ఏమి పెట్టడం. దేవుని చెప్తారా బాగా గమనించండి. మరి ఇలాగా ఉండి ఈరోజు దేవుడు బ్రతికించిన తర్వాత ఇక్కడ దైవ సేవ చేసిన పరిచర్యతో బలపరిచిన తర్వాత ఏం చేసుకుంటా పెళ్లి చేసుకుంటా ఎందుకు రాని పిల్లాకుడు పెళ్లి 2 సార్లు చచ్చిపోయే వాళ్ళు దేవుడు బ్రతికించాడంటే నేను చచ్చిపోను, నేనంటే ఏమనుకున్నా, ఎన్ని చెబితే అన్నిటికీ చెబుతాడు. ఆఖరికి పెళ్లి చేసుకుంటా పనికి వాళ్ళుడా నీ బిడ్డకు చూసే దిక్కు లేకపోతే ఇక్కడ ఎవరు మన సంగతులు చూశారు కదా ఇక్కడ పెట్టుకొని ఆడ నేను చేసుకునేది పెళ్లి
నీ జ్ఞాపకం సహకరించేవాడు దిక్కేవాడు వచ్చిన భార్య పడితే కొడితే చంపేస్తా ఏమనుకున్నా నేనెంత గొప్పని పెళ్లి చేసుకుంటా. పెళ్లి చేసుకుంటే సంఘానికి రావద్దురా అన్న. అప్పటికన్నా ఇక్కడ ప్రేమను గుర్తు చేసుకొని మరి రాకుండా ఆ పెళ్లి అనే మాట ఎంతకన్నా పోతాడో అనుకుంటే వాడు ఇంకా సంఘాన్ని ముందుగా విడిచేశాడు. ఏంటంటే పెళ్లి కాదు, పక్కన పోతే పెళ్లి చేస్తాడని చెప్పి ఆ సంఘానికి పోతే ఆ సంఘంలో కాపరి కమ్మని ఉంటాడు. కానీ ఆ సంఘంలో విశ్వాసులు ఏదైనా సరే విశ్వాసులు కమ్మనంటే విశ్వాసులు ప్రకటిస్తాడు, విశ్వాసులు చేస్తాడు. లాస్ట్కి ఎదుర్చినప్పుడు విశ్వాసం నాకు సంబంధం లేదు, వాళ్ళు చేసుకున్నారు, నేను తప్పని ప్రకటించిన అయినా కూడా నా మాట విన్నా. నాకెందుకు? నాకు కావాల్సిన సంఘానికి జన్మ రావాలా, కానుకొని రావాలా, నాకేం సంబంధం లేదని సంఘానికి వెళ్ళిపోయినాడు. ఇక్కడికి వచ్చేసి యుద్ధం చేశాడు. మాతో యుద్ధం చేశానికే కదా దేవుడు బ్రతికించింది. మాతో యుద్ధం చేయమనే కదా మేము పరిచయం చేసింది. ఎందుకంటే ఆలోచించండి దేవుని పిల్లరా, భక్తుల యొక్క అనుభవం సంఘానికి ఏమైతుంది? ఆధారం. భక్తుల యొక్క అనుభవాలు సంఘానికి ఆధారం. అలాగే విశ్వాసులు మీరు ఎవరైనా అలాంటి స్థితిలో మీరు బలపరచబడినప్పుడు మీ పిల్లలకు ఆధారం, మీ కుటుంబానికి మీరు ఆధారం. క్రీస్తులో శ్రమపడి అనుభవాలు నేర్చుకోకపోతే కుటుంబాన్ని ఏమి మీరు ఆదరించుకోలేరు. దేవునికి మహిమ కలుగు కాక, దేవునికి స్తోత్రం కలుగు కాక. ఆ శ్రమ కూడా మీకు రాకుండా ఉండాలంటే ఇక్కడ అనుభవాలు తీసుకుంటే శ్రమలు అనేవి తొలగిపోతాయి. శ్రమలు పొందాల్సిన అవసరం లేదు. మా అనుభవాలు మీరు నేర్చుకుంటే మీరు శ్రమ పొందాల్సిన అవసరం లేదు. నేర్చుకోకపోతే ఆ శ్రమలు వస్తాయి. అందుకే ఈరోజు వాక్యం చెబుతుంది, దేవుని పిల్లారా, భక్తుల యొక్క యేసుక్రీస్తునందు నేర్చుకున్న అనుభవాలే ఆ యొక్క దేవుడిది ఆడలు. దేవునికి మహిమ కలగాక, దేవునికి స్తోత్రం కలగాక. 200 ద్వారా ఏం నేర్చుకున్నాం? మనము ఆడలనే మాట నేర్చుకున్నాం. ఆడలంటే యేసుక్రీస్తునందు నేర్చుకున్న కార్యాలు, చూసిన కార్యాలు, నేర్చుకున్న అనుభవాలు. అర్థమైంది కదా? దేవునికి మహిమ కలగాక, దేవునికి స్తోత్రం కలగాక. ఎన్ని నేర్చుకున్నా మనము ఇప్పుడు ఏం చేయాలి? ఆ 200 అడలు అనే అనుభవాలు నేర్చుకోవాలంటే కొన్ని అనుభవాలు మనం 100 ఫలించాలా, 6 ఫలించాలా, 10 ఫలించాలా? 100 ఫలించినప్పుడే ప్రభుకి 2వ రకంలో ప్రభుత్వం కూడా నిరంతరము జీవించగలము. అదే దేవుని పిల్లారా, మరి ఒకటి తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు అప్పగించినప్పుడు, ఎప్పుడు? ఒకటి యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవునికి మధ్యాకాశానికి వచ్చి సంఘం అప్పగించినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? యుగ యుగాలు పరిపాలిస్తాడు. అందులో 1000 ఏళ్ల పరిపాలనలో దేవుడుగా దిగి వస్తాడు. దేవునికి మహిమ కలుగాక. దిగి వచ్చి ఇప్పుడు పరిపాలిస్తున్న జగనో లేక మోడీనో లేక చంద్రబాబు లేక రాహుల్ గాంధీనో మరి ఎవరో పరిపాలించినట్లు ఆ రోజు 1000 ఏళ్ళు మనుషులు పరిపాలించారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారే తనలో పరిపాలన పరిపాలిస్తాడు. అదే 1000 నీకే చెల్లును అనగా 1000 సంవత్సరాల పరిపాలన యేసుక్రీస్తు ప్రభువారే కుమారుడు దేవుడే పరిపాలన చేస్తాడు. దేవునికి మహిమ కలుగాక, దేవునికి స్తోత్రం కలుగాక. ఆ రోజు 1000 ఏళ్ల పరిపాలన యేసుక్రీస్తుగా దేవుడు పరిపాలించడం కోసం దేవుడు ఈరోజు యేసుక్రీస్తుగా వచ్చి ఏం చేసినాడు? పరిపాలక వాగ్దానమును లేక ప్రవచనాన్ని నెరవేర్చినాడు. అదే దానియేలు గ్రంథము చూడండి. దేవుని పిల్లారా, దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 35వ వచనంలో ఓ మాట ఉంటుంది. అక్కడ ఒక విగ్రహం ఉంది. ఆ విగ్రహము చాలా బలమైనది. ఆ యొక్క నేను చేసిన విగ్రహము చాలా బలమైనది. కానీ ఆ బలమైన విగ్రహము ఒకరోజు ఒక కాలాన ఏం చేస్తుందంట? ఒక రాయి ఏం చేస్తుంది? నుచ్చు చేసి పొడి చేసి గాలికి కొట్టుకొని పోయినట్లు చేస్తుంది. దేవునికి మహిమ కలుగాక. ఏం చేస్తుంది భాగ్యమా? ఒక రాయి వచ్చి
ఆ బలమైన విగ్రహాన్ని ఏం చేస్తుంది? చదవండమ్మా అని చెప్పుకుంటే సరిపోదు. దాని 2:35 వచ్చాను. అంతటి ఇనుమును మట్టియు ఇత్తడియు వెండియు బంగారమును ఏకముగా పెంచబడి అల్లములోని చెత్తవలే కాగా వాటికి స్థలము ఎత్తటను దొరకకుండా రాయి వాటికి పుట్టుకొని పోయేది. సత్యమును విరగూటిన ఆ రాయి స్వరభూతముల మధ్య ఆహార పర్వతమైంది. ఏ పర్వతమైంది? ఏ పర్వతమమ్మా? ఆహార పర్వతం కాదు, మహాపర్వతం. దేవునికి మహిమ కలుగును కాక, దేవునికి స్తోత్రములు కాక. ఆ మహాపర్వతం ఏమిటిది? ఈరోజు క్రైస్తవ సంఘం. ఆ మహాపర్వతము ఈరోజు క్రైస్తవ సంఘం. అన్ని రకాల లోహాలతో కలిసిన బలమైన బొమ్మను పగలగొట్టి రుచి చేసే దేవుడిది ఒక రాయి. ఆ రాయి ఏం తెలుసా? అదే లూకాసు వార్తలో 20:18 చూస్తే యేసు ప్రభువు ఏమన్నారు? ఆ రాయి ఏం చేస్తుందంట? నలిచివేస్తుందంట. అర్థమైందా? అలాగే గ్రంథంలో 4వ మనం చూస్తే ఆ రాయి ఎవరంట? యేసుక్రీస్తు అంట. అర్థమైందమ్మా? ఆ రాయి ఎవరు? యేసుక్రీస్తు. అలాగే పరమగీత 2:14 చూస్తే యేసుక్రీస్తు అనడానికి ఆ రాయికి ఏమైందంట? సందులు ఉన్నాయంట. ఆ సందులు ఏంటి తెలుసా? అసలు ఆ సందులు ఏంటి తెలుసా? ఎన్ని రకాల మానవుడు పాపము చేస్తున్నాడు అయ్యా, ఎన్ని రకాల పాపం చేస్తున్నారు, అన్ని రకాల రక్తము కాచడానికి ఆ రాయిలాగా కొట్టబడిన మేకలు కొట్టబడి కలిగిన సందులు, బెల్లముతో పొడిచినప్పుడు కలిగిన సందు. ఈ సందుల్లో సంచరిస్తున్న నా పావులు అంటున్నాడు. సంచరిస్తున్నావా? యేసయ్య గాయాల్లో నుంచి కారిన రక్తముతో కడగబడుతున్నావా? ఆ గాయాలు గుర్తు చేసుకుంటున్నావా? దేవుడిని మహాపర్వతమని ఒక పెద్ద సంఘముగా కట్టి 2వ రాకను తీసుకుని వెళ్ళి తండ్రికి అప్పగించి 7 ఏళ్ల విందులు అక్కడ ఉంచి 1000 ఏళ్ల పరిపాలన ఇక్కడ నేను మళ్ళా కూడా తీసుకుని వచ్చి పరిపాలించేటప్పుడు ఆయనతో ఆయన మహారాజుగా పరిపాలిస్తూ ఉంటే మీరు కూడా నేను కూడా రాజులుగా ధర్మ పరిపాలించాలని దేవుని ఈరోజు ఈ వాక్యం. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక, మన మధ్య దేవునికి మహిమ కలుగును గాక. ఇలాగా మహాపర్వతముగా నన్ను మళ్ళీ ఒక సంగమ కట్టడానికి ఏం చేశాడు ఆయన? గాయాలు పొందినాడు. ఆ గాయాలను సంచరించినప్పుడు దేవుడికి ఏం చేస్తావు తెలుసునా? ఆ విగ్రహాన్ని నుంచి చేస్తావు. మళ్ళా విగ్రహానికి మొక్కవు. మొక్కుతావా? ఇంకా మొక్కరా? మీరు మొక్కుతున్నారంటే యేసయ్య బంధాన్ని యేసుక్రీస్తుకు కలిగిన గాయాల్లో నీవు సంచరించలేదు. ఆ గాయం నుంచి కన్నా రక్తంతో కడగబడలేదు. నువ్వు పావుల వలె పరిశుద్ధ పరచబడలేదు. ఎంతవరకు నువ్వు ఎలాగున్నావో ఈ రోజు నుంచి కూడా నువ్వు పరిశుద్ధ పరచబడి పావుల వలె యేసయ్య గాయాలలో సంచరించే పావుల వలె ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కోరుకుంటందుకు ఏమంటున్నాడు? నోరింతలు ఫలించమంటున్నాడు. నోరింతలు ఫలిస్తేనే క్రీస్తు కూడా రాజ్యం చేయగలరు. ఆయన పరిపాలనకు ఏళ్ళ ఎందుకు వెళ్ళగలం? 2వ రాకల్లో 1000 పరిపాలన రాగలం. దానిలో దేవుడు చేస్తే యుగాల రాజ్యం చేయగలం. అది చేయాలంటే ఈరోజు ఏం చేయాలి? నూరింతలు ఫలించాలి. నూరింతలు ఫలించాలి అంటే 100 అనే మాట మీద ఒక 7 మాటలు 7 నిమిషాలు చెప్పేస్తాను. జాగ్రత్తగా వింటారా? చూడండి, మొట్టమొదటిగా ఆదికాండం 33 మరి యాకోబు ఒక స్థలం కొన్నాడు. 3 వరహాలు ఇచ్చి, ఏమిచ్చి? 3 వరహాలు ఇచ్చి స్థలం కొన్నాడు. దేనికోసం కొన్నాడు?
శకంలో బలిపీఠం కట్టడానికి, ఏం కట్టడానికి? బలిపీఠం కట్టడానికి. 100 వరహాలు కనుకని ఉంటే 1,00,000 రూపాయలు ఇచ్చి ఏదేదో కొట్టాం. కానీ దేవుని పనికి ఇవ్వాలంటే ఇవ్వగలమా? ఎన్నెన్నో చేస్తాం, ఎన్నో పెడతాం. ప్రాణించిన దేవుడు, నిత్యం బ్రతికించే దేవుడు, వెయ్యల పరిపాలించే దేవుడు, 7 ఏళ్ళ వచ్చే దేవుడు, ఏళ్ళ తమ్ములను తప్పించే దేవుడు, నోటి లేని బొమ్మకు మొక్కి నోడని బొమ్మలాగా బ్రతికే నిన్ను జీవము గల దేవుని బిడ్డగా చేసి జీవము నీలో ఉంచడానికి, ఆ బొమ్మను నుచ్చుగా చేయడం కోసము నుచ్చు శిలవలు అయిపోయిన ఆ శిలవలో నీ కొడుకు గాయాలు పొందిన ఆ దేవుని పనికి 100 వరహాలు, 100 రూపాయలు ఈ రోజుల్లో 10,000 సమర్పిస్తున్నావా? లేదు. అడుగుతున్నావా? అడిగితే ఇవ్వడా? ఎన్నో సంఘాల సాక్ష్యాలు లేవా? ఆమోస్ అన్నాడు, ఒక లేదయ్యా, దేవుడు సాయం చేయలయ్యా అన్నాడు. ఆశని సాయం చేస్తాను అడుగు అన్నాడు. బియ్యం కాదు, ఒక పుల్లు శనిక్కాయలను డబ్బా గుడక బియ్యం పాకెట్తో పట్టించి ఇది కాకుండా ఇంకొక పాకెట్ ఇవ్వాలన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. పోవడం కాదు ఇది. మీరేదో ఇవ్వాలని పోవడం కాదు. మీరు అన్నట్టు అనుకుంటేవారు, నేను పొగిడేవారి కాదు, దేవుడు మాత్రమే పొగుడుతా. లేని స్థితిలో ఇవ్వడానికి ఆయనకు మనసుతో పాటు ఇచ్చి ఇప్పించినాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇచ్చి ఇప్పించిన దేవుని మహిమ కోసమే మాట చెబుతాడ. మీరు కూడా అడిగితే ఎందుకు ఇవ్వడం, ఎందుకు ఇవ్వలేదు, కారణం ఏమిటి తెలుసుకుని మనసు పూర్తిగా అడిగేది నేర్చుకోండి. తెలియపరుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అది చేయాలా ఉందా? 100 వరహాలు ఇచ్చి కొడుకులకి ఇల్లు కట్టుకోవాలా? 10 మంది కొడుకులు ఒప్పుతుంటారని యాకోబు ఏం కట్టాడు చెప్పాలి? 100 వరహాలు ఇచ్చి స్థలం కొని ఏం కట్టాడు చెప్పండి. గట్టిగా అర్థం కాలేదా? మరి గట్టి చెప్పండి. ఇంత చేపు చెప్పిన మోహన్ వస్తుంది చెప్పండి. తలగా కిందికెళ్ళిగా పైకెత్తు. ఏం కట్టాడు? బలిపీఠం కట్టాడు. ఆలోచించండి. బలిపీఠం అనగా ప్రార్థన స్థలం. దేవునికి మహిమ, స్తోత్రము కలుగును గాక. మనం కూడా ఏం చేయాలా? దేవుని కోసం కష్టపడాలా? ఖర్చు చేయాలా? మన కోసం ఖర్చు చేసుకోవాలా? చెప్పాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన రక్తంతో కొనబడిన సంఘం మర్చిపోవాకు. అలాగే 2 చూస్తే మందిరానికి తెల్ల చేసినాడు. నిర్గమాకాండం 30 అధ్యాయంలో 9వ వచనంలో ఏం చేసినాడు? మందిరానికి 100 మూరల తెరవ చేసినాడు. ఎవరు? మోసే పనివారితో చేయించినాడు. దానికి ఏ వస్త్రం వాడినారు? సన్ననారతో పిడిన వస్త్రాలు వాడినారు. అదే సన్ననార అంటే ఏమిటి తెలుసా? ఎందుకు అలాగే దేవుడు దయించాడు తెలుసా? ఈ రోజు ఆయన సంఘానికి సన్ననార బట్టలు గురించి తెలియపరచాలని. సన్ననార బట్టలు రేపు ప్రభు ఇస్తాడు. రేపు ప్రభు ఇస్తాడు సన్ననార బట్టలు. పరలోకానికి వెళ్ళాక ఆ సన్ననార బట్టలు పూర్వకంలో సంపాదించుకోవాలా. ఏంటి తెలుసా? అదే ప్రకటన 19వ అధ్యాయం 8వ వచనం. సన్ననార బట్టలుగా పరిశుద్ధులకు ఇవ్వబడిన నీతి క్రియలు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుడు యేసుక్రీస్తుగా వచ్చి చనిపోతే లేని దేవుడు నమ్మితే నీకే వస్త్రం ఇస్తున్నాడు? నీతి. నువ్వు ఏ క్రియ లేకపోయినా, నువ్వు పాపివైనా నేను నీతిమంతునిగా తీస్తున్నాడు నమ్మడం వల్ల. నమ్ముతున్నారా? నమ్మి నీతిగా బ్రతుకుతున్నారా? ఈరోజు నీతిగా బ్రతకదు. నీతి వస్తున్నారు. నీతి క్రియలు పొందుకుంటావా? ఈరోజు నీతి క్రియలు చేయాలా వద్దా? నువ్వు చేయాలా వద్దా? చెప్పాలి. లాదరన్నా చేయాలా వద్దా? దేవునికి మహిమ కలుగును గాక. క్రిస్తయ్య నీతి క్రియలు పుల్ల నిద్ర, అదే ఒక నీతి క్రియ.
నీతి క్రియ చేయాలా వద్దా? దేవునికి మహిమ కలుగును గాక. 3 వారి కట్టే పద్ధతులు ఎలా ఉండాలి? అదే 11వ వచనం 38వ అధ్యాయంలో నిర్గమకాండ వరం పద్ధతులు ఎలాగే ఉండాలి చెప్పండి. వెండి వై ఉండాలి. వెండి దేనికని మనము విన్నాం, పరమగీతాల్లో చాలా సందర్భాలు విన్నాం. వెండి పరిశుద్ధతకు సాదృశ్యం. వెండి తెల్లగా ఉంటుంది, పరిశుద్ధ హృదయము తెల్లగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని పిల్లరా, పరిశుద్ధంగా బతుకుతున్నావా? ఇంకా ఏమైనా అపవిత్రత జరుగుతున్నావా? బీడీ, సిగరెట్, మందు, గంజాయి, ఇంకా ఏమైనా మాటలు, చూపులు, వెనికిడి, కాలు నడక, కూర్చోవడం, పండుకోవడంలో అపవిత్రంగా ఉన్నావా? పరిశుద్ధంగా ఉన్నావా? గుర్తు చేసుకో. నోరింద్ర ఫలించాలంటే ఒకటి దేవుని కోసం ఖర్చు చేయాలి, రెండవదిగా నీతి క్రియలు సంపాదించుకోవాలి. ఆ నీతి క్రియలు ఎలా ఉండాలి? పద్ధతిలో కట్టడానికి కోసము ఈ సంఘాన్ని కట్టాలంటే నువ్వు పరిశుద్ధంగా ఉంటే కడతావు, లేకపోతే కట్టలేవు. నీ కుటుంబాన్ని పరిశుద్ధంగా కట్టుకోవాలంటే నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. మొదట నువ్వు ఎలా ఉంటే నీ బిడ్డలు ఎలాగ ఉంటారు, నేను ఎలాగుంటే నీ బిడ్డ ఎలాగ ఉంటారు. నీ బిడ్డలు బాగాలేదంటే నువ్వు బాగాలేవని కారణం తెలుసుకోండి. నా బిడ్డకి ఏదో బాగాలేదు అనుకోవాలండి. నీ బిడ్డలు బాగలేదంటే నువ్వు బాగలేవని చెప్పగలుగుతావు. నేను చెప్పినా కదా, మా ఇసాకు చిన్న వయసు నుంచి ఏదైనా తప్పు చేస్తే ఒకసారి ఇట్లే సైదానికి ఆరాధన జరిగిస్తాంట. చిన్నగా లేచినాడు ఆడుకోవడానికి ఎదురెక్కి. చిన్న వయసు 8 ఏళ్ళ వయసు, 7 దాటి జరుగుతుంది. చూసి గమ్మనున్నా. లాస్ట్ ఏం చేసినా తెలుసా? సైలెంట్గా వచ్చాడు, కూర్చున్నాడు. ఆశీర్వాదిస్తాను ఇంకా దగ్గరికి వచ్చి ఆశ్రమం కోసం వచ్చినాడు. ఆశ్రమం కోసం వచ్చేవాడు ఆ ఇంటి కాడ పట్టుకుని అట్లా లేపి అట్లా తిప్పిన, కింద వేసిన. దాన్ని ఏరే వాళ్ళు ఆధారంగా తీసుకుని బిడ్డనాలు కొట్టాడు. సేవకుడా, నా బిడ్డను కొట్టకపోతే వద్దు, నా బిడ్డకు విలువ లేదు. సంగబలం పెద్ద వాడకపోతే విలువ లేదు. అర్థమైందా? ఈరోజు అలీనా 6 ఏళ్ళు పూర్తి అయిపోతాడు. చెప్పిన మాట విందు. ఆ బిడ్డ వినడానికి ఈ బిడ్డ వినక్కడ మనకు కారణం తెలుసా? నేను లేనప్పుడు సంపుతారా మీ నాయన అని సపోర్ట్ చేసేది ఎవరు? నా భార్య. ఈ బిడ్డకు సపోర్ట్ కాదు. నేను అట్లా పోతే చాలు 7 సెకండ్ సెల్ ఇచ్చేస్తున్నాను. 7 సెకండ్ ఉన్నప్పుడు సెల్లుని ఇవ్వను. సెల్లు గుంజుకుంటా, పెరుగుతా కేటు. దాన్ని సపోర్ట్ చేయాలా? ఎలాగ సపోర్ట్ చేయాలా? నేను లేనప్పుడు సెల్ అడిగితే నిన్ను నన్ను ఇద్దరు చంపుతాడు మీ నాయన, వద్దమ్మా, ఆ బిడ్డ మన చెల్లు చూడకుండా ఉంటే సపోర్ట్ చేయడము. అసలు భార్యను భర్తకు ఎందుకు ఇచ్చినాడు చెప్పాలి. చదువుకొని బిడ్డలు, బైబిల్ చదువుకున్న బిడ్డలు చెప్పండి. ఆదాముకు అవ్వను ఎందుకు ఇచ్చినాడు? సహకారం కోసం. నేను లేనప్పుడు చేసిన సహకారం అది ఇసాకు అమ్మ చేసేది. ఇసాకు ఈరోజు ఒక పనికొచ్చే పాత్రగా అయినాడు. అది అలీనా కొలమ్మ చేయలేదు, పనికొచ్చే పాత్రగా చేయలేదు. ఇంకా ఆమె పెద్దదై బుద్ధి తెచ్చుకొని, ఎందుకంటే దేవుని వరంతో పుట్టింది కనుక బుద్ధి తెచ్చుకొని ఆమె ద్వారా ఆమె ఏమన్నా ప్రయోజనకరంగా కావాలి. ఆమె వల్ల ఏమో ప్రయోజనకరంగా నాకు లేదు. అది నా విషయంలో అన్న వాస్తవం చెప్తాడా మీకు? ఎందుకు దాచుకోకుండా చెప్తాడా? మీ జీవితాలు సరి చేసుకునే దానికోసం. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు మా రాజుకి. అలాగే లేవికాండం 4వదిగా 26:8 100 మందిని తరుముతారు. 100 మందిని తరుముతారు. మనం కూడా తరమాలా లేదా? మనం కూడా తరమాలా లేదా? తరమాలంటే ఏం చేయాలా చెప్పాలి. తరమాలంటే ఏం చేయాలా? దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు మా రాజుకి. దేవునికి మహిమ కలుగును గాక. యాకోబు పత్రిక
4వ అధ్యాయము 7వ వచనం. ఎవరి తరం వల్ల? అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు యుద్ధం నుండి పారిపోను. ఎదిరించాలా వద్దా? ఎదిరించడం అంటే ఎదిరించే శక్తి మనకు కావాలా? ఎలా వస్తుంది ఎదిరించే శక్తి? ఊరికే వస్తుందా? 3వ వచనం చదవండి. 5 మంది 100 మంది తరిగే శక్తి కావాలా? 5 మంది 100 మంది తరుగుతారా? తరవానికి శక్తి కావాలా? శక్తి ఉంటే తరవచ్చు. ఆ శక్తి కావాలంటే ఏం చేయాలా? 3వ వచనం చదవండి. అమ్మా అడిగేది కాదు, మనం అడిగే కడిగిపోతాము. అది లేవి కాండం 26 కాదమ్మా, అది తరమంచి. మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల మీ వర్షకాలములలో చూసినారా? అప్పుడు అన్ని ఆశ్రమాలు వస్తాయి. అయితే అన్ని వచ్చినప్పుడు 5 మంది 100 మంది తరిమే శక్తి వస్తుంది. సాతాను ఎదిరించాలంటే ఆయన చెప్పిన వాక్యం మనం వినాలి. ఆయన చెప్పిన ప్రకారం, ఆయన కట్టల ప్రకారం మనం నడవాలి. వినిపోవడం కాదు, వినే ప్రకారం చేయాలి. దేవునికి మహిమ కలుగుగాక. పొరపాటు బయటికి పోతుంటే కొట్టాడుకుంటూ ఉంటారు. ఓ రోజు వాక్యం చెప్పిన ఇట్లా వాక్యమే ఆ పక్క పైన సురేష్ గురించి ఆ పక్క చొక్కా కంప్లైంట్ చేస్తుంది. ఏమంటే ఎవరో కాదు, మా పెద్ద ఆయన. తెలుసా మా పెద్ద ఎవరా? తెలుసా మా పెద్ద తెలుసా? చెప్పండి. ఏందే గారు ఏంది సురేష్ వాక్యం వినలేదు, బయట వస్తానండి. కంప్లీట్ చేయగలుగుతారు చాలా మంది. సురేష్ కూడా కంప్లీట్ చేస్తాడు. ఏం సురేష్ అంటే నేను నానయ్యా, చెప్పినవాడి నేను నానయ్యా. మళ్ళీ వచ్చిన ఏం సురేష్ ఏ వాక్యం పొరపాటు ముందు రానలే వాక్యమేనా వాడి మీద పంచాయతీ పెట్టుకుంటే పొరపాటు లేదని మన అంటాడు. ఇదేనా? బాగా గమనించండి. విన్న ప్రకారం చేసినప్పుడే 5 మంది 100 మందిని తరమగలిగే శక్తి. ఎందుకు తెలుసా? ఆశీర్వాదాలన్నీ వచ్చేస్తాయి. చెప్పింది మీరు ఆ ప్రకారం చేస్తే దేవునికి మహిమ కలుగుగాక. దేవునికి స్తోత్రం కలుగుగాక. యేసు మహారాజుకి 6వదిగా మనం చూస్తే, 5వదిగా మనం చూస్తే మరి 100 రాక్షసులలో 200 అడలు, ఏడలు, జలదలు, వృక్షపు దావీదుకి ఇచ్చినట్లు. భర్త నాబాలైతే తులికించాడు దావీదు. ఎవరా తాగులో మాట్లాడాడు, ఇంకా చచ్చిపోతాడు. అప్పుడు భార్య తెలుసుకునేది. భార్య తెలిసిన అప్పికలు ఏం చేసింది? అన్ని కాళ్ళు వేసుకొని దావీదుకి ఎదుర్కొని దావీదుకి ఇచ్చింది. దేవునికి దేవుని స్వంతం అయినా నాబాలు సంక్షేమం నెలకొచ్చినాక భయపడి అయ్యో ఇంతమంది వచ్చింటే ఇంకెట్టున్నాం. కానీ భార్య కాపాడిందనే కూడా భయం ఎత్తుకొని చచ్చిపోయినాడు. ఆయనకి చచ్చిపోయిన ఆమె భర్త అయినారు. ఆయనకి ఆమె యొక్క ప్రేమను చూసి, ఆమె యొక్క విజేతను చూసి, ఆమె ఇదిని చూసి దావీదు వివాహం భారీగా చూసుకున్నాడు. భర్త చనిపోయినాక ముందు దేవునికి దేవాది దేవుడు ఎంత పాపివైనా నా భార్య అంటున్నాడు. భార్య అంటే లోకంలాగా శ్రీకరణ చూపించాడు. భార్య అంటే ప్రేమ. భార్య భర్తల ప్రేమ గొప్పది. దానికి ఏం చేయాలా? సహకారంగా ఇచ్చే సహకారిగా ఉండవా? ఇచ్చే సహకారిగా ఉండవా? దేవుని యొక్క భార్యగా సంఘం ఎలా ఉండాలా? ఇచ్చేదండ సహకారిగా ఉండాలా? ఉన్నావా? పరీక్షించుకోండి. దేవునికి మహిమ కలుగుగాక. ఇచ్చే సహకారిగా ఉండాలా వద్దా? అప్పుడే నువ్వు దేవునికి భారీగా ఎత్తపడతావా, లేక యువకడని శుభకరం అంటే ఎత్తపడతావా? దేవునికి మహిమ కలుగుగాక. మత్తయి సువార్త 18వ అధ్యాయం 28వ వచనము. ఒకరికి ఒకడు యజమానికి ఎంత బాకీ ఉంటాడు? చాలా బాకీ ఉంటాడు. క్షమించాడు, వాళ్ళు ఇస్తానంటే బయట వెళ్ళినాక దేనికి క్షమింపబడిన వానికి
ఎవడో అక్కడో బాకీ ఉన్నాడు, భార్యకు నిలబెట్టేశాడు. అది యజమానికి తెలిసింది. యజమాని చేస్తామని చూసినాడు, ఎంత క్షమించిన కదా, ఇంకొక నా దాసుడు ఓతనికి బాక్యం ఉంటే క్షమించలేవా, అది కట్లా అన్నాడు. అంటే యజమాని దేవుడు, ఆ దాసుడు మనమే. దేవుడు మన పాపాలు క్షమించకపోతే మనం లేము. యజమాని తప్పులు క్షమించకపోతే ఎలా చూపిస్తాడు? యజమాని అదే మనం క్షమించే ప్రకారం మనవులుగా క్షమించు. అడుగుతామా లేదా? బలోగా ప్రార్థన. మరి క్షమించే మనసు ఉండాలా వద్దా? క్షమించే మనసు కలిగి ఉండాలా? ఆడవదిగా దేవునికి మంచి ఉండాలి. ఏడవదిగా అదే మధ్యస్వామి 11వ వచనము, రక్షించేవారుగా ఉండాలా? రక్షించేవారుగా, తప్పిపోయిన గొర్రెను వెతికి రక్షించేవారుగా ఉండాలి. తప్పిపోయిన గొర్రెను వెతికి రక్షించేవారుగా ఉండాలి. నీ భార్య తప్పిపోయి తిరుగుతాను ఈ లోకములో, దేవుని దగ్గర రాకుండా, దేవుని తెలుసుకోకుండా, నమ్మకుండా, రక్షణ పొందకుండా నీ భార్యను రక్షించుకోవాలి. రక్షించుకోవాలంటే నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. నీ భర్త రాకున్నాడా, భార్యగా నీ ప్రవర్తన సరి చేసుకోవాలి. నీ భర్త ఎక్కడ నీ ప్రవర్తన సరిపడినప్పుడు నువ్వు బోధించగలని భర్త చేసి, అయ్యో నా భార్య ఇంత మారిపోయినట్టు చేసి రక్షణ పొందుతారు. ఈ నడవడికన పెట్టే ఇతరులను ఆపదవచ్చు. దేవుడికి లేకపోతే తట్టుకోలేరు. ఎందుకంటే ఈరోజు మన డేవిడ్, మన అక్క కాయ మన సంఘంలో ఇద్దరు వ్యక్తులు ఆ పాత్ర ఎవరెవరంటే ఆ సంఘం నుంచి పైన కొడుకులు ఉన్నారు. ఆయన చిన్న కూడా పెట్టేవారు. ఆ పెద్దలు ఏమని తెలుసా, మా సంఘానికి పోయి ప్రార్థన పొందే ఇక్కడ దయ నుంచి మంచి రావద్దన్నారు. ఏమని చెప్పేసి తర్వాత తెలుసుకుంటే ఏదో చెప్పుకుంటూ ఉంటాడు, చేసేదిలా పాడతాడు. ఒక ప్రార్థన తెలియదు, ఒక కార్యం లేదు, ఆత్మీయంగా ఉంటాడు. ఎవరు బతకస్తారు? దేవునికి ఆత్మీయంగా బతుకుతాడు. ఆత్మీయంగా బతుకుతుందంటే ఈ సమయం నుంచి ఉంటారు. రక్షించాలా వద్దా? వాళ్ళ ప్రవర్తన బాగుందా? ప్రవర్తన బాగుందా? దేవునికి ప్రవర్తన బాగుంటే పోతారా? పిల్లలు రక్షించాలా వద్దా? వాళ్ళ ప్రవర్తన సరిలేకుండా వాళ్ళు పోతున్నారంటే, వాళ్ళు రక్షించాలంటే నీ ప్రవర్తన ఎలా ఉండాలి? నీ సమర్పణ ఎలా ఉండాలి? మా పెద్ద ఆయన దేవుడు మా పెద్ద ఆయన సలహా అడిగిన, ఎట్లయ్యా పోయినాడు కదా సమయానికి, ఏం చెప్తాం పిలిచేవతాం కౌన్సిలింగ్ ఇచ్చి ఎందుకు పెడతామంటే వద్దే ఇల్లాడు టైం వేస్తున్నాడు. మా పెద్ద ఆయన ఏమన్నాడు? టైం వేస్తున్నాడు. ఏం చేస్తామయ్యా అన్న, నేను రావద్దని మెసేజ్ పెట్టాడు. మెసేజ్ పెట్టేసినాను. ఎందుకు నాకు చెప్పడం నాకు కరెక్ట్ కావాలి అని చెప్పినది కరెక్ట్. అది చెప్పడం కరెక్ట్. ఆ మెసేజ్ పెట్టొచ్చి తీసుకున్నా. టైం 3 రోజుల తర్వాత అన్నా అని ఫోన్ చేసినాడు. ఆ స్వర్ణ అయిపోయింది, నాకు ఏదో అవసరం పడింది కానీ. ఏం బాబు అన్న అనే తర్వాత అన్న విడిచి వెళ్ళావు కదా, మెసేజ్ పెట్టా, మెసేజ్ విని మనం మాట్లాడుతున్నాం. మెసేజ్ విన్న తర్వాత ఇంకా నాకు మళ్ళా మెసేజ్ పెట్టినావు కదా, ఇప్పుడు మళ్ళీ మెసేజ్ ఎందుకు పెడతాడో నా నెంబర్ తీసాను, పొరపాటు ఎక్కింది బాబు అని చెప్పి నేను నా నెంబర్ డిలీట్ చేశాను. అవసరమా? వినేవాళ్ళకి అవసరం, ఉన్నోళ్ళకి అవసరమా? దేవునికి మహిమకరం కాక వాళ్ళ భార్య రక్షించుకుంటాడా? వాళ్ళ బిడ్డ రక్షించుకుంటాడా? ఎవరిని రక్షించుకుంటాడా? ఆ సంఘంలో ఎందరో యవనస్తులు లేచిపోయారు. ఆ సంఘంలో ఎందరో యవనస్తులు లేచిపోయారు. ఆ ఏజ్ కాడి నుంచి మన శాల మీద వాళ్ళు పోతా చాలా మంది విశ్వాసం కూడా కొంతమంది కొత్త వచ్చారు. ఈరోజు వాళ్ళందరూ ఉన్న సమయం పోతారు. శాతం చేస్తా అని చేసి వాళ్ళకి యవనస్థాలు లేచిపోయారు. కారణం అన్యామనుకోవాలన్నా మేము చెప్పేవాళ్ళం, చేసే పని మాది లేదు, చేసే పని ఎసెన్షియల్ లేదా, తడిపుడే లేదా అంటున్నాం. తన చనిపోయి కదా
దేవునికి మహిమ కలుగుగాక. దేవుని స్తోత్రం. ఎందుకు మనం చెప్తుంది? నీ ప్రవర్తన, నీ నడవడిక జాగ్రత్తగా ఉంటే నీ భార్యను రక్షించుకుంటావు, నీ భర్తను రక్షించుకుంటావు, నీ బిడ్డను రక్షించుకుంటావు. రక్షించకనే కాకుండా బోధించకుండా కనుక దేవునికి మహిమ కలుగుగాక. దేవుని స్తోత్రం. అదే ఇవన్నీ పెద్ద కూడా దేవుడు అది ఎంతో దేవునికి స్తోత్రం. నీ ప్రవర్తన బాగా ఉంది. దేవుని బిడ్డ రక్షించుకునే విషయంలో నీ ప్రవర్తన సరిచేసుకొని నశించాత్మను రక్షించే వారిగా ఉన్నారా, లేక రక్షణ పొందిన ఆత్మను నూతన రక్షణ పోగొట్టుకొని రక్షణ లేకుండా లోపల పడేసే వారిగా ఉన్నారా? అదే ముందర బంధం. శరతనకు చచ్చిపోయేవాడు ఏసిన నా దగ్గరికి వచ్చిన తప్పు మన పిలిచిస్తే డేవిడ్ అప్పుడు ఇక్కడ ముందుకు రక్షణ పొందినాడు. రక్షణ పొందిన తర్వాత చాలని చెప్పేసి నువ్వు ఏమైతుంది ఎన్నిసార్లు తర్వాత పోయేది వాడు 3 నెలలు 4 నెలలు అమ్మదే వచ్చాడు. తర్వాత రక్షణ పొందినాడు భార్య భర్తలు. అంతే ఇంకా వాళ్ళకి పోతే చాలా బలపరుస్తాను కదమ్మా. నైనా మా దేవుడు ఎన్నడేసమ్మా మళ్ళీ రావు పట్టులో ఖాళీ చేశాను. తర్వాత అదే తల్లిని 2014 సంవత్సరంలో అన్నం లేదు మాకు తినడానికి, పొడి నూరుకున్నాం, మిరప్పొడి, చెనక్కిన పొడి కూడా కాదు, స్టోరీలో అన్నం చేసుకున్నాం, అంత నది నీళ్ళు అవుతున్నాం. బాగా ఎండకాలం. ఇంటి ముందర జామ చెట్లు ఇక్కడ చిన్న బండి ఉంది, పెద్ద బండి కూడా వేసుకోలేదు, మనుషులు లేదు, సంఘం లేదు, అంతా పారిపోయాను. చిన్న బండి అంత బండి వేసుకొని ఉన్నాం. ఆ ఇంటి ముందర చెట్టు కూడా లేదు సమాధానానికి. ఆ చెట్టు మీద కూర్చోండి నా భార్య. ఎండ సలాడుతా ఉంది. అన్నది తీరాడు. తల్లి ఇద్దరు బిడ్డలు అతను 5 మంది వస్తున్నారు. ఏం ఎట్లయిపోయినామంటే నా వెళ్ళి వాడు పడిపోయినట్టు వాళ్ళ అమ్మ అంటుంది, నా ఇంటికి రావద్దని ఆయన నా బిడ్డనైనా గంట చేపు మోకాలు పెట్టింది, గంట చేపు ప్రార్థన చేస్తారు. మాకున్న ఆశ్చర్యంగా ఎందుకంటే నీళ్ళు దగ్గర పడితే అంతమందినా ప్రార్థన చేసి చెమట కాల్చి ప్రార్థన చేసి ఆ ప్రార్థన చేసిన తర్వాత అంత టీ గ్లాస్ నీళ్ళు ఇచ్చిన తాగిన తర్వాత మంచిగా అంత జ్ఞానంలో ఇదే అమ్మ ఆమె కూడా ఫోన్ చేసిన విన్నాడు. వాందికాలే గంటకు ఒకసారి ఆ నీళ్ళు గంటకు ఒకసారి నీళ్ళు ఆర్తి పోయి ఇద్దరు కనుకొని అమ్మ ఇంట్లో చూపించుకోవడం అంటే వద్దునైనా నేను చచ్చిపోతానైనా అంటుంది ఆ తల్లి. మంచిది పాపం, అవన్నీ వాడిని చెప్తాను కానీ చాలా మంచిది పాపం. ఎందుకంటే బాధ్యతగా అని మాకు తెలుసుకున్నాయి. నేను చచ్చిపోతానైనా నా బిడ్డ చచ్చిపోతానని చూస్తావు బతకలేనైనా. దేవునికి గమనించండి, ఆఖరికి సంఘంలో చేయరాని పనులు చేసి సంఘాన్ని ఇచ్చే పరిస్థితి ఏర్పడింది. అలాగే కారణం ఏంటంటే సంఘంలో ఒక అక్క ప్రవర్తన సరిగ్గినందున వారి భార్య కోరికలో ఉంటే తన ఇంటికి కూర్చోబడి వారికి అప్పిచ్చి మార్పులు అక్కడ తీసుకుంది. అర్థమైందా? దేవునికి మహిమ కలుగుగా, దేవుని స్తోత్రం కలుగుగా. ఎందుకంటే నశించాత్మను రక్షించే వారిగా ఉన్నారా, లేక రక్షణ పొందిన ఆత్మ రక్షణ లేకుండా నువ్వు రక్షణ పోగొట్టుకొని రక్షణ లేని వారిగా చేసే వారిగా ఉన్నారా? అలాగే లెక్కబడతావా? ఈరోజు వాక్యం ఇప్పుడు నెరవేరుతుందా? ద్రాక్ష ఏమంటా? ద్రాక్ష వనము నా వశంలో ఉన్నది,
వచ్చేవారికి 200 అనుభవం నేర్చుకుంటాడవా? అడలనే అనుభవం నేర్చుకుంటాడవా? అనుభవం నేర్చుకుని నీ కుటుంబాన్ని నేర్పిస్తున్నావా? సంఘంలో ఇతరులకు నేర్పిస్తున్నావా? రక్షణపై నీతి వస్త్రం కప్పుతున్నావా? నీతి క్రియలు లేక నీకు లేకుండా మూడు సంఘాలు పాల్గొస్తున్నావా? మా మందిని పాల్చేవాడిని నేను పాలు చేస్తాను. దేవుడు గమనించు. దేవుడికి ఆశావాసమైన ద్రాక్ష రొట్టెలకు వచ్చే ద్రాక్ష నుంచి ఒక మాట వాటిని గురిస్తా. అదే ప్రకటన దేవుని స్తోత్రం అందరూ త్యాగంలో వాటిని సభలంటే ఆ ద్రాక్షల తొట్టి పట్టణమునకు వెలుపట త్రొక్కబడెను. 100 కోసుల దూరము గుర్రముల కళ్ళెము మట్టుకు ద్రాక్షల తొట్టిలో నుండి రక్తము ప్రవహించెను. తొట్టి పెద్దదే, ద్రాక్షరసం కూడా పెద్దదే, 100 కోసులు పొరుతా ఉంది, పాడుతా ఉంది. పాడుతాందమ్మా, పాడుతాంది. దేవునికి ఊరి వెలుపట కాలము వెలుపట. ఎబ్రిల పత్రిక 10వ అధ్యాయము 2వ వచనం చూస్తే కాలం తర్వాత తెలుగులో మార్చి పిలిపించారు. త్వరగా చదవాలా? కృష్ణయ్య చదవాలి. కృష్ణయ్య వాక్యం కృష్ణయ్య చదవాలా? కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలారా, గవిని వెలుపట యేసు ప్రభువారు ఏం పొందినారు? శ్రమ పొందినారు. శ్రమ పొంది ఏం చేసినాడు? రక్తాన్ని కాల్చినాడు. అర్థమే ఈరోజు అర్థమైంది కదా? అదే రక్తము ఈ రోజు నమ్మకపోతే, వాక్యం జీవించకపోతే, ప్రభు యొక్క రాకడ తర్వాత 7 సంవత్సరములు అయిపోయిన తర్వాత ఆఖరిన అవిశ్వాసులైన వారిని సాతాను పాతాళలోకంలో వేసినప్పుడు వారితో పాటు ఆ యొక్క క్రోధము కానీ ఆ యొక్క అబద్ధ ప్రవక్తను పాతాళములో బంధించేటప్పుడు అవిశ్వాసులైన వారిని ఊరి వెలుపట అనగా అదే పరలోకానికి వెళ్ళని అందరినీ కూడా వేసి గుర్రమనగా యుద్ధానికి సాదృశ్యం. గుర్రమనగా యుద్ధానికి ఒక యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో అవిశ్వాసమైన అందరినీ కూడా వేసి పురాల చేత తొక్కిస్తే చంపబడితే కొంత కలుగుతుంది. ఆ వెంటనే ఆ తొట్టి నుంచి ద్వారా ఆ శ్రమల నుంచి అవిశ్వాసం అలాగే చనిపోతారా? ఇప్పుడే ఒక విశ్వాసం నుంచి దేవుని మాటలు విని రక్షణ పొంది అనేక రక్షించుకునే వాళ్ళే ఉంటారు. మీరు ఆలోచించండి. దేవుడు అంటారు వాక్యంలో, రాజ్యం ఎవరిది? దేవుడిది. ఇలాంటి రాజ్యం కాదు. అయితే రాజ్యము, కళ్యాణ రాజ్యము దేవునిది. రాజ్యము యుగాలు ఇదే రాజ్యము. యుగాలు జరుగుతూ ఉండాలంటే, ఆ రాజ్యంలో ఉండాలంటే, 1000 క్రీస్తు పరిపాలించాలంటే ఈ రోజు ఏముండాలా? ఆడలు. ఏడలు 200 అంటే ఆడలు. సంఘానికి వచ్చే ఆశీర్వాదం ఆడలుగా అమ్మవారు యేసుక్రీస్తు యొక్క కార్యాన్ని తెలుసుకొని అనేక ఈ సంఘాన్ని కాపాడుతూ ఆదరించుకుంటూ రక్షించుకొని రక్షణలో నడిపించుకుంటూ దేవుడు అనేకులకి